అందరికీ నమస్కారం. ప్రకృతికి ప్రకోపం వస్తే ఏం జరుగుతుందో నేపాల్‌లో చూస్తూ ఉన్నాం. నేపాల్‌లో వచ్చినటువంటి ఆకస్మిక వరదల్లో కొన్ని వందల మంది కొట్టుకుపోయారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. చాలామంది ఆచూకీ తెలియకుండా పోయారు. దాదాపు 100 గ్రామాలు ఈ ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఎందుకు ఇలా జరిగిందని అందరూ పరిశీలిస్తే అది హిమాలయాల్లో ఉన్న కారణంగా హిమాలయాల్లో వచ్చినటువంటి ఒక భూకంపం. అది 4.5 ఉంటుందని అంచనా వేశారు. ఆ భూకంపం వల్ల ఒక పెద్ద గ్లేషియర్ అంటే పెద్ద మంచు కొండ వచ్చి పక్కన ఉన్న సరస్సులో పడింది. ఆ సరస్సులోంచి వచ్చే నదిలోంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు ఊళ్ళ మీదకొచ్చి నది ద్వారా మొత్తం గ్రామాలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. దీంట్లో ఎంతమంది కొట్టుకుపోయారో ఇప్పటివరకు అంచనా లేదు. దాదాపు ఒక 2000 మంది వరకు మృత్యువాత పడి ఉంటారనేది అంచనా. ఇంకా అధికారులు ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇంకా వరద పరిస్థితి నుంచి ఇంకా నేపాల్ ఇంకా కోలుకోలేదు. భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 200 మంది భారతీయుల వరకు ఉన్నారు. 60 మందికి పైగా అమెరికన్స్ ఉన్నారు. ఇషా ఫౌండేషన్‌కి సంబంధించిన వాళ్ళు 80 మంది ఉన్నారని సద్గురు ప్రకటించారు. సో, ఇదంతా చూస్తూ ఉంటే మనకేం అర్థమవుతుందంటే ప్రకృతితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. ఈ వరద సడెన్‌గా వచ్చింది. సడెన్‌గా వచ్చిందంటే కనీస జాగ్రత్తలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. అందుకని మనం ప్రకృతిని ఎంత బాగా కాపాడుకోగలిగితే మన ప్రాణాలకు అంత సేఫ్ ఉంటది. ఇది మనకు ఒక హెచ్చరికగా మనం భావించాల. ఎందుకంటే భారతదేశం ఎన్విరాన్మెంటల్‌లో అంటే పర్యావరణ పరిరక్షణలో ఇటీవల జరిగినటువంటి ఒక సర్వేలో యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి కొన్ని యూనివర్సిటీలు చేసినటువంటి సర్వేల్లో పర్యావరణం పరిరక్షించడంలో 177 దేశాలను పరిశీలిస్తే అందులో భారత్ 176 స్థానంలో ఉంది. అంటే మనం ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. మన నదులు, మన పర్యావరణం, మన గ్రీనరీ, మన పొల్యూషను ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయనేది ఈ సర్వే చెప్తుంది. ఇప్పుడు నేపాల్ లాంటి ప్రాంతంలో ఒక చిన్న గ్లేషియర్ పడితేనే ఇంతమంది ప్రమాదానికి మృత్యువాత పడితే, అలాంటి ప్రమాదం ఎప్పుడైనా భారీ ఎత్తున ఏదైనా క్లౌడ్ బర్స్ట్ వచ్చి, లేదంటే పెద్ద ఎత్తున వరదలొస్తే, భారతదేశంలో ఉన్నటువంటి నదుల్లో ఏ ప్రాంతంలోనూ కూడా సరైనటువంటి రక్షణ పరిస్థితులు లేవు. దీనికి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అడవులను కొట్టేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఫ్యాక్టరీలు పెంపొందించడానికి ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఫ్యాక్టరీలు పెట్టడం తప్పు కాదు. కానీ ఆ ఫ్యాక్టరీల ద్వారా పోయే పొల్యూషన్ కాపాడడానికి పొల్యూషన్‌ని నుంచి ప్రజలను కాపాడడానికి ఏం చేయాలనేది ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవటం లేదు. భారతదేశంలో 37% పైనే అడవులు ఉంటేనే పర్యావరణం బావుంటదనేది సైంటిస్టులు చెప్పినటువంటి మాట. కానీ ప్రెజెంట్ భారతదేశంలో 27% కూడా లేవు అడవులు. ఇంకా కొట్టేస్తూ ఉన్నారు. వేల లక్షల ఎకరాలు మైనింగ్ జరుగుతూ ఉంది. ఇక మన ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు ప్రాంతం ఉంది. ఈ కొల్లేరు ప్రాంతంలో అత్యంత స్వచ్ఛమైనటువంటి నీరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు ఇది. కాశ్మీర్‌లో వాలర్ లేక్ కన్నా పెద్దది. కానీ కొల్లేరులో ఒకప్పుడు రూపాయి కాయిన్ ఏస్తే అడుగు భాగంలో 30 అడుగుల లోతులో కూడా కనిపించేదట. కానీ కొల్లేరులో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఎందుకంటే అక్కడ అది అతిపెద్ద పొల్యూషన్ ప్రాంతంగా మారిపోయింది. ఇక కోస్టల్ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్‌తో నిండిపోతూ ఉంది. అడవులు పక్కన కొట్టేస్తూ ఉన్నారు. అడవులను సంరక్షించే పరిస్థితులు లేవు. సామాజిక అటవీ విధానాన్ని అమలు చేయడం లేదు. ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ మొక్కుబడిగా రిపోర్టులు రాసుకుంటున్నారు తప్ప, ఏ ఒక్కరు కూడా అడవులను పరిరక్షించడం లేదు, నదులను కాపాడడం లేదు. మన కెనాల్ సిస్టమ్ కూడా అధ్వాన్నంగా తయారవుతుంది. సో, ఇప్పుడు వీటన్నిటి మీద దృష్టి పెట్టకపోతే, ఎప్పుడైనా ఎక్కడైనా క్లౌడ్ బర్స్ట్ జరిగినా, 2009లో కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు వచ్చినా సరే, కొన్ని వేల మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇదంతా పక్కకు పెడితే ఇదంతా క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు జరిగే నష్టం. కానీ అలా జరగకుండానే ఇప్పుడు అతి పెద్ద ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌ను, భారతదేశాన్ని పొంచి ఉంది. అదేంటంటే పొల్యూషన్. ఇక్కడ బ్రీత్ తీసుకోవాలంటేనే చాలా కష్టంగా మారే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి. ఇప్పటికీ వైజాగ్‌లో మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు ప్రజలు. పోలవరం నుంచి వచ్చే నీటినేమో డేటా సెంటర్‌కి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే అడ్మినిస్ట్రేషన్ ఎడిపోతుందో అర్థం కావట్లేదు. ఇంకా మరోవైపు గోదావరిలో దాదాపు 3000 టీఎంసీల నీరు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తది. కానీ అక్కడ వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో ఇప్పుడు వరి నాట్లు వేసే పరిస్థితి కూడా లేదు.
సో ఇన్‌బ్యాలెన్స్ అవుతుంది. ఎకలాజికల్ ఇన్‌బ్యాలెన్స్ మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతుంది. నదులన్నీ కూడా అధ్వానంగా మారుతున్నాయి. అక్కడ గంగా నది మొదలుకొని ఇక్కడ కిందనున్నటువంటి కావేరీ నది వరకు కూడా ఆ నదులన్నీ కూడా పొల్యూషన్ లేకుండా పోయింది. పొల్యూషన్‌తో నిండిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో కేవలం ఊపిరాడికే కొన్ని వేల మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా సరే ఏదన్నా విపత్తు వచ్చిందంటే దాని నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా సరే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజలందరూ కూడా నదులని, కాలువలని, పరిసరాలని, మంచినీటిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండోది పొల్యూషన్‌కి రాకుండా మొక్కలు నాటాలి, గ్రీనరీ పెంచాలి. అధికారులను, మంత్రులను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో మన తర్వాత తరాలు బతకడమే కష్టమైపోతుంది. థ్యాంక్ యూ.